నాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఓకే. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే రాష్ట్రీయ అంటే రాష్ట్రం అని కాదు, దేశం అని అర్థం. నమస్తే సదావత్సరే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే. ప్రతిరోజు ఆ సంఘంలో ఆ శాఖకు వెళ్ళినప్పుడు మా మీసాల మాస్టర్ శనగవరపు వెంకటేశ్వర్లు అనే మహాత్ముడు ఆయన దేశభక్తుల కథలు చెబుతూ చాలామందికి తెలియకుండా ఇదేదో మతం అని వ్యాప్తి చేస్తూ బీజేపీ అంటే మతం అని, ఆర్ఎస్ఎస్ అంటే అది కూడా ఏమంటారు ఓ మతం అనే ప్రాతిపదిక మీద మాట్లాడుతూ, మనది మతమే అయితే సర్వజన సమ్మతమైన మతం ప్రపంచంలో ఏదైతే ఉందో అది ఓన్లీ సనాతన ధర్మం, హిందూ మతం మాత్రమే. వీళ్ళు దేశభక్తులు. ఆర్ఎస్ఎస్ అంటే దేశభక్తులు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. మేము అన్నార్థులు ఎక్కడుంటే మేము అక్కడ ఆదుకుంటాం. అసలు మన ఐడియాలజీ ఇది కాకుండా మేము వేరు అనుకుంటే ఈ దేశంలో ఇంకొక మతం అడుగు పెడుతుందండి? లేదండి. ఇవాళకి ఇలా పిచ్చ మాటలు మాట్లాడుతున్నా ఉపేక్షిస్తుందండి? ఎంత గొప్పవాళ్ళండి వీళ్ళు. సర్వమానవ సౌభ్రాత సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం అంటాం. అంటే అందరిలో ఉన్న సర్వప్రాణుల సుఖదుఖాలని తన సుఖదుఖాలతో పోల్చుకుని చూసేవాడు గొప్ప యోగి అని చెప్పబడుతున్నాడు అని. నువ్వు వేరు నేను వేరని చూడం, మనం అందరం ఒకటే. నీ మతం మీరు వేరే ఊరికి వెళ్తే మీరు మైకులు పెట్టి రికార్డులు వేయగలరా రాముడి మీద కృష్ణుడి మీద? నేను వెళ్ళి జయకృష్ణాం కుందామరారి పాట వేదిక మీద పాడాలనుకుంటే ఆ పాట మధ్యలోనే ఆ స్టేజ్ పక్క వచ్చి, స్వామి ఇక్కడ వేరే దేవుడి పాట మీకు తెలియదు, వేరే దేవుడి మీద పాటలు పాడితే మీరు అరెస్ట్ చేస్తారు. ఖతార్ దేశంలో, దోహా, కువైట్, నేను ముస్లిం కంట్రీస్ అన్నిటికీ వెళ్ళాను. టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మీ దేవుడు వేరు మా దేవుడు వేరు, మీ దేవుడి పాట పాడితే మేము ఇక్కడ వేసేస్తాం. మనం ఏంటి, మనం ఇంటి చుట్టూతా మసీదులు, వాళ్ళు మైక్ పెట్టి చుట్టూతా 90% హిందువులు ఉన్న మధ్యలో ఒక మసీదు పెట్టి ఎవరికి అవసరమని అన్ని పూట్ల నమాజ్ చేస్తున్నారు. రోజుకు 5 నుండి 6 సార్లు చేస్తున్నారు అని ఎవరన్నా అడిగారా? ఎవరన్నా నిన్ను డిస్టర్బ్ చేశారా? మైక్ బంద్ చేయమని అడిగారా? ఇంకో మతం ఏమో అసలు ఊరకు 60% గోదావరి జిల్లాలో అయితే 60% మోర్ దాన్ కన్వర్షన్. మనకి డైరెక్షనే తప్ప నో డైవర్షన్, నో పర్వర్షన్, నో కన్వర్షన్. వీళ్ళు మనుషుల? వీళ్ళని ఉపేక్షించొద్దు. నేను ఒక్కొక్క మాట అంటుంటాను, భారతదేశానికి ఇతర మతాల వాళ్ళు మేము ఇక్కడ ఉంటామంటే మీరు ఉండండి, మాతో పాటు సమానంగా ఉండండి అని మనం ఆహ్వానించామంటే ఓనర్ భిక్షతో అద్దెకుండడానికి ఒకటి దిగాడు. వాడు దిగిన తర్వాత నేనే అంటే ఎలా ఊరుకుంటారు? వాడు దిగిన తర్వాత మన పక్కింట్లో వాడు ఏం చేస్తున్నాడో మనకు నిఘా ఉండద్దు? ఈ దేశంలో కూడా అంతే. ఆ నిఘా ఎందుకు లేదని అడుగుతున్నా ఇప్పటికీ నేను. అలా చేసేవాళ్ళని మాత్రమే. నాకు ప్రత్యేకంగా మతం మీద అని కాదు, నా స్నేహితుల్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఖచ్చితంగా దాంట్లో అసలు సెకండ్ థాటే లేదు. ముస్లింకి ఇవ్వాలి అనుకున్నాం, వాడు ఐడియాలజీ ఉంటే చూడండి, వాడు ఏం చేస్తున్నాడో చూడండి. మీకు నిఘా వర్గాలు ఉన్నాయి కదా, వాడు ఏం చేస్తున్నాడో చూడండి. మన ఆఫ్టర్ ఆల్ ఉద్యోగానికి వెళ్తేనే, మీరు జాగ్రత్తగా వినండి, ఉద్యోగానికి వెళ్తేనే మీ ప్రోగ్రెస్ని బట్టి మీ శాలరీ పెరుగుతుంది, అంతేనా? మీ వర్క్ ఎబిలిటీని బట్టి మీకు శాలరీ ఇంక్రీజ్ చేస్తున్నాడు, డిజిగ్నేషన్ చేంజ్ చేస్తున్నాడు, పై స్థాయికి తీసుకెళ్తున్నాడు కదా. ప్రతి చోట అలాగే జరుగుతుంది. నేను బాగా పాడితే ఇంకో సినిమాలో అవకాశం ఇస్తారు. నేను ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు మాట అది. నేను బాగా మాట్లాడితే ఇంకో చోట పిలుస్తారు. నేను బాగా స్టేజ్ మీద ప్రెజెంట్ చేస్తే ఇంకో చోట పిలుస్తారు. అంతే. ఎక్కడా లేకుండా సార్ మనం హిందువులు సార్ దాన్ని పిలవండి సార్ అంటే పిలుస్తారా? అసలు ఒక మనిషి మీద అంత నిఘా ఉన్నప్పుడు, అంత అబ్జర్వేషన్ ఉన్నప్పుడు, అబ్జర్వేషన్ మీద నీ క్వాలిటీ మీద నీ దీని మీదే నీ నెక్స్ట్ లెవెల్ ఆధారపడి ఉన్నప్పుడు వీళ్ళందరినీ మన దేశంలోకి ఆహ్వానించినప్పుడు, పైగా వీళ్ళందరూ ఏంటి, ఒకప్పుడు దేశాన్ని నాశనం చేయడానికి సంకల్పించిన జాతులు. అవునా కదా? మనం మాట్లాడిన దాంట్లో సత్యమే ఉంది. వాస్తవం. పుస్తకాల్లోకి వెళ్ళిపోయి మన సనాతన ధర్మం నుంచి మనం చాలా మ్యాక్సిమం దూరం చేయడానికి ఈ మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు చేసే మహాప్రయత్నాలు చాలా ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇప్పుడు ఒక్కొక్కటి అసలు బ్రహ్మాండంగా బద్దలైపోతుంది. ఏమంటే తేనెతీగ తుట్టిలాగా ఇప్పుడు తెలుస్తున్నాయి కూడా. వీళ్ళేమో కన్వర్షన్ పేరుతో హిందువుల్ని తల్లుల నుంచి దూరం చేస్తున్నారు. హిందూయిజం అంటే తల్లి అండి, భారతమాత కనపడదు. ఈ దేశాన్ని తల్లిలాగా భావిస్తున్నాం అన్నది గొప్ప రసార్ద్రమైన ఏమంటారు భావం. అది ఈ సెన్స్ నీకు లేకపోవడం వల్ల కదా. వాడెవడో ఒక పార్టీకి అధినేత కూడా వాట్ ఈజ్ భారతమాత అంటున్నాడు. వాడు
లిల్లీ పుట్లు కదా వీళ్ళందరూ జ్ఞానానికి సంబంధించి అక్కడి నుంచి హిమాలయాల నుంచి చూస్తే, హిమాలయం అనేది జ్ఞానం అనుకుంటే అక్కడి నుంచి చూస్తే ఎంత అసలు వీళ్ళు ఎప్పటికి ఎదుగుతారు? వీళ్ళు పాలనలో కూడా, పరిపాలనలో కూడా వచ్చేస్తున్నారు వీళ్ళు. అది మనం ఇక్కడ ఆలోచించాల్సి. ఎంత దురదృష్టకరమైన స్థితి అది. రోజుకి నేను అందుకని అంటాను, హిందువులు దయచేసి హిందువులారా, రోజుకి 5 నిమిషాలు మీరు హిందువులని మీకు మెడిటేషన్ చేయండి, ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. హిందువులుగా మీరు బలపడడానికి ప్రయత్నించండి, హిందువులుగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించండి. ఎస్ నేను హిందువునే, బొట్టు పెట్టుకో, ఏంటి నామర్ద. ఆడపిల్లలను చూస్తుంటే వాళ్ళు కొన్ని చోట్ల కొన్ని ఫంక్షన్స్కి పిలుస్తుంటారు, ఆ పెళ్ళిళ్ళకి వీటికి పిలుస్తుంటారు. అక్కడికి వెళ్తే నేను పరిమాల పిలిచి మీరు క్రిస్టియన్సా అని అడుగుతుంటా. లేదంకుల్ మేము హిందూసే. మరి బొట్టేది అంటే అని వెళ్ళిపోతుంది. ఫ్యాషనా? ఏదైనా ఉంటే ప్లస్, లేకపోతే మైనస్ కదా. ఇదేం దరిద్రం అది. బట్టలు ఉంటే ప్లస్, లేకపోతే మైనస్. రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది, అది మీ అందరికీ తెలుసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా ఏ రోజు మనం వాటి జోలికి పోలేదు. చివరికి శాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని 2 కాంక్లేవ్స్ చేసుకున్నాం. పాత బస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం. ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది. ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయర్రి. మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను.